హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో నెల్లూరు వాళ్ళు తయారు చేసే చిర్రాకు పప్పు ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. చాలా రుచిగా చాలా బాగుంటుందండి. చింతపండు కానీ లేకుండా మామిడికాయతో చేస్తున్నామండి. ఇది చాలా రుచిగా తినేయచ్చు. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి దేంట్లో అయినా కానీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైము కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, చిర్రాకు అండి. ఇది కొన్ని ప్రాంతాలలో ఈ ఆకుని తోటకూరగానే అంటారు. ఈ ఆకుని నేను 10 రూపాయలు తీసుకున్నానండి. 3 కట్టలు ఇచ్చారు. ఈ ఆకుని నేను ఒలిసేసుకుంటున్నానండి. మీరు కట్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. ఈ ఆకంతా ఒలుసుకోవాలండి. కాడలు మాత్రం కొంచెం లేతగా ఉండేవి వేసుకోవాలి, ముదురుగా ఉండేవి వేసుకోకూడదు. ఈ ఆకులో అక్కడక్కడ పచ్చిగడ్డి కానీ ఏమైనా పిచ్చి మొక్కలు అటువంటివి ఉంటాయండి. అవన్నీ నీట్గా ఏరేసుకోండి. చూడండి కాడలు ఎన్ని వచ్చాయో చూడండి. బాగా ముదిరినవి గట్టిగా ఉన్నాయండి కాడలు. అవన్నీ అలా పడేసుకోవాలి. ఈ ఆకంతా గిన్నెలోకి నీట్గా తీసేసుకొని ఇట్లా ఇసుక దుమ్ము అటువంటివి అంతా ఉంటుందండి ఈ ఆకులో. 2-3 సార్లు నీట్గా కడిగేసుకోండి. ఆకు మాత్రం గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా కడిగేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో చేసుకుందామండి పప్పుని. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని నేను పెసరపప్పు 1 టీ గ్లాస్ తీసుకుంటున్నాను. మీరు కందిపప్పుదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి పెసరపప్పుని, మాడిపోకుండా. చూడండి ఇలాగా వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వాటర్ పోసుకోండి. ఈ పెసరపప్పుని ఒక 10 నిమిషాల సేపు నాననివ్వండి. నానిన తర్వాత 2 సార్లు కడిగేసుకొని ఇప్పుడు మంచినీళ్ళు 1 గ్లాస్ నిండా పోసుకోండి. ఇలా పోసుకొని ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకు అంతా నీట్గా పెట్టేసుకోండి. వాటర్ ఏమీ పడకుండా ఆకు మాత్రమే పెట్టుకోండి. చూడండి ఆకంతా పెట్టేసాను. చూడండి పచ్చిమిర్చి అండి ఒక 4 తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ కారంగా ఉంటే 1 తగ్గించుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలన్నీ ఇలా గీర్చి వేసుకోండి. అలాగే మీడియం సైజు టమోటాలు ఇలాగ పొడవు ముక్కలు కట్ చేసేసాను. 2 టమోటాలు. మామిడికాయ అండి, మీరు చిన్న మామిడికాయ చిన్న సైజుది అయితే 1 మామిడికాయ ఎంత వేసుకోవచ్చు. పెద్ద సైజు మామిడికాయ బాగా పుల్లగా ఉంటే ఒక సగం దెబ్బ సరిపోతుంది. నేను సగం కాయ వేసానండి. అలాగే మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం పోపుకు పక్కన పెట్టుకొని ఆనియన్ ముక్కలు వేసాను. 1/4 టీ స్పూన్ పసుపు వేసాను. 1 టీ స్పూన్ కారం వేసానండి. మీరు కారం వేయకుండా ఉట్టి పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చండి. ఇంకో 2 కాయలు వేసుకొని నేను 2 వేస్తే పప్పు బాగా రుచిగా ఉంటుందని వేసాను. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానిచ్చానండి. ఇప్పుడు కుక్కర్లో ఉండే వేడి మొత్తం పోయిన తర్వాత మూత తీసాను. ఇప్పుడు ఈ పప్పుకి రుచికి తగినంత కల్లుప్పు వేసానండి. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా వెనుపుకోండి. మీకు వెనిపేటప్పుడు కొంచెం వాటర్ ఏమన్నా వస్తే కూర గెంటితో ఆ వాటర్ అన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకొని అప్పుడు వెనుపుకోండి. అప్పుడు బాగా మెత్తగా వెనగద్ది. వాటర్ ఉంటే సరిగా పప్పు మెత్తగా రాదండి. చూడండి బాగా మెత్తగా చేసేసాను. ఇప్పుడు ఈ పప్పు గుత్తి మీద కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి గెంటితో ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10-15 మెంతులు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక వెన్నుమిరపకాయ ఇలా తుంచి వేసుకోండి. ఒక 4 వెల్లుల్లి కొంచెం నల్లగొట్టి వేసాను. కొంచెం ఆనియన్ ముక్కలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు. ఇదంతా పోపు దోరగా ఫ్రై చేసుకోండి.
పోపు బాగా వేగిపోయింది చూడండి. ఇలా వేగిన తర్వాత కుక్కర్లో ఉండే పప్పు అంతా ఈ పోపులో వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒకసారి మీరు టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదండి, ఇంకొంచెం వేస్తున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం 2 నిమిషాలు పప్పును మళ్ళీ ఉడికించుకోండి. మళ్ళీ ఎక్కువసేపు ఉండిస్తే కింద మళ్ళీ మాడిపోతుంది అడుగు, అందువల్ల 1 నిమిషం సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి పప్పుని. ఎంత బాగుందా అండి, ఒకసారి మీరు ఇలా చేసి చూడండి, మీకు ఎంత బాగా నచ్చుతుందో. పప్పు మామిడికాయ వేసి పెసరపప్పుతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి, అలాగే అన్నంలోకి దేంట్లో అయినా తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.